అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఆ రోజుల్లో వంగర గ్రామంలో ఒక దళం ఉండేది. సీలింగ్లో తీసుకున్నారా, ఆయన వాలంటరీగా ఇచ్చేసారా? సీలింగ్లో ఎందుకంటే సీలింగ్లో నరసింహారావు గారు వాలంటరీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఆయన దాయాదులు, ఆయన కుటుంబ సభ్యులు ఇవ్వకుండా అది సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. ఎందుకంటే దీని మీద ఒక చిన్న అసెంబ్లీ డిబేటు నాకు గుర్తుకొస్తూ ఉన్నది. అప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అపోజిషన్ తరఫున ఉండేవాడు. ఆయన పెద్ద ల్యాండ్ లార్డ్ నెల్లూరులో. సో ఈయన పివి నరసింహారావు గారు నేను వాలంటరీగా ఇచ్చేసానని చెప్తే, ఇవ్వకేం చేస్తావు, ఎడు తిరిగి నువ్వే తెచ్చావు కదా యాక్టు, అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ముందే ఇచ్చేసావు లేదన్నాడు. ఎందుకోసం అడిగాను. సో 92లో డిస్ట్రిబ్యూట్ చేస్తాం సార్ ల్యాండ్స్. 92 వంగరే కాదు, మొత్తం మేము కరీంనగర్లో కూడా అది పెద్ద ల్యాండ్ లార్డిజము, ఓల్డ్ మక్తాసు, ఓల్డ్ జమీందారులు, చాలా పెద్ద అదే దొరల సామ్రాజ్యం. అది నక్సలిజం అక్కడ నుంచి రావడానికి కూడా గడులు, ఆ దొరలు, ఆ వ్యవహారం అదంతా. సో దాంట్లో గణనీయమైనటువంటి మార్పులు వచ్చాయి తెలంగాణ ప్రాంతంలో. నేను 94లో మీరు చెప్పినట్లుగా ఎన్టీఆర్ గారు మళ్ళీ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కలెక్టర్గా పోస్ట్ చేస్తే, అప్పుడు రాజకీయ నాయకులందరూ ఆ రోజుల్లో నాకు జేపీ గారు చెప్పింది ఏమిటంటే, ఆయన సెక్రటరీ టు సీఎంగా ఆల్ పార్టీ టీడీపీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ కూడా ఉండేవాళ్ళు మెదక్లో. ఆ రోజు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి, మీరు తప్ప ఇంకెవరినైనా వేయమన్నారు, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్లో మీరు చేసిన ఘనకార్యాల వలన భయపడిపోతున్నారు రాజకీయ నాయకులు అంటే. నేను కూడా ఐ వాజ్ వెరీ హ్యాపీ టు బికమ్ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్. ఒక విధంగా ఆ అవకాశం కూడా నాకు ఇట్ గివ్ మీ అ టర్న్ టు ఇంటర్నేషనల్ కెరియర్. ఎందుకంటే అప్పుడే నేను పిఓఐటిడిగా ఉన్నప్పుడు ఐఫ్యాడ్ నుంచి, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఫస్ట్ ప్రాజెక్ట్ ఫర్ ఆంధ్ర ఏరియా ఐఫ్యాడ్ నుంచి ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ ఇన్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇన్ కోస్టల్. ఒక చిన్న మాట మేడం, మెదక్లో అంతమంది నో అని నేను చెప్పినప్పుడు అది ఒక ప్లస్, ఒక రకంగా మైనస్, రెండుగా నేను భావిస్తాను. ఎక్కడైనా ఇంకొద్దిగా నేను ఫ్లెక్సిబుల్గా ఉండుంటే ఈ రియాక్షన్ వచ్చి ఉండేది కాదేమోనని నీకు అనిపించిందా? తప్పకుండా సార్. అంటే నేను చాలా నేర్చుకున్నాను. అంటే తర్వాత ఇంటర్నేషనల్ కెరియర్లో నేను సౌత్ ఏషియా అంతా పనిచేశాను, అన్ని దేశాల్లో, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్, నేపాల్, ఇండియాలో కూడా నేను ప్రాజెక్ట్స్ చూసేవాడిని. నార్త్ ఈస్ట్ ఇండియా రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ నేను డిజైన్ చేశాను. ఒరిస్సా, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్ర. సో ఐ వర్క్డ్ అక్రాస్ ఇండియా, దెన్ శ్రీలంక, మాల్దీవ్స్. సో నేను ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ అండర్స్టాండింగ్. నేను తర్వాత అర్థం చేసుకున్నది ఏంటంటే సార్, నేను మొత్తం నా ఫస్ట్ 10 years సర్వీస్, ముఖ్యంగా 9 years ఫీల్డ్ సర్వీస్లో నేనేమైనా చేయగలను అనే ఒక నమ్మకం ఉండేది. కాబట్టి నేను ఆ నెగోషియేటెడ్ స్పేస్ ఏమిటి అది నక్సల్ ఏరియాస్లో పనిచేయడం వల్ల ఈ రాజకీయ పరిధులు ఏమిటి, మన పరిధులు ఏమిటి అనేది తెలియకుండా ఒక విధంగా చెప్పాలంటే అది ముఖ్యమైన. అది నేను ఐఏఎస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నేర్చుకున్నాను తప్ప, నాకు ఒక విధంగా అప్పటికి ఏమైనా అనిపించేదంటే నేను ఏమైనా చేయగలం, ఏమైనా చేయొచ్చు. అబ్సల్యూట్లీ. అంటే ప్రజల మంచి గురించి టెస్ట్ ఏమిటంటే, అది పబ్లిక్ ఇంట్రెస్టా కాదా, అది లీగల్గా కరెక్టా కాదా, ఆ లీగల్గా కూడా ఎగెనిస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అయితే ఆ లీగాలిటీని మనం కొంచెం అలా వంచగలమా అనే విధంగా చూడడం తప్ప. అంటే సబ్ కలెక్టర్ మెంటాలిటీ యూ క్యారీ ఇట్ రైట్ అప్ టు కలెక్టర్ లెవెల్. అది దట్స్ వాట్ హ్యాపెండ్.
వచ్చింద నా ఇది కూడా ఇస్తాను, ఎందుకంటే విల్ మేక్ ఇట్ ఎ లిటిల్ కన్సర్వేషన్. ఇదే టైప్ ఆఫ్ మెంటాలిటీ నాకు ఉండేది కొంత ఉండి, వీఆర్ ది కింగ్స్ అన్న లెవెల్లో. శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్గా ఉంటే సివిల్ సప్లైస్ కాన్సన్ట్రేట్ చేసి ఏదో ఇది లారీని సీజ్ చేశాం. వాడు కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాడు, ఏంది ఆన్ పేమెంట్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ ఇట్ మే బి రిలీజ్డ్ అని. మన డిఎస్ఓ ఫైల్ పట్టుకొని వచ్చాడు, రిలీజ్ చేయాలి సార్ అని. సీజ్ చేస్తే ఎట్లా రిలీజ్ చేస్తామని వాడి మీద దగ్గర రాయండి సార్ అదే అన్నాడు. అదే రాసి పడేశారు. సో దట్ వెంట్ యాజ్ ఎ కంటెంప్ట్ టు బికాస్ అది రిలీజ్ చేయమని ఆర్డర్ హైకోర్టు ఇచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ తర్వాత జస్టిస్ జీవన్ రెడ్డి గారితో పాటు ఇప్పుడు నేను ఆంధ్రమేళా సభలో ఉన్నాను. హీ వాజ్ ది జడ్జ్. ఆయన హీ టోర్ మీ టు పీసెస్ ఇన్ హిస్ ఆర్డర్. బట్ లాస్ట్లో వచ్చిన మాట అన్నాడు, సిన్స్ హీస్ వెరీ యంగ్ అండ్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఫ్యూచర్ టు గో, ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ ఎ సజెషన్ నాట్ యాజ్ ఎ వార్నింగ్ అని ఇచ్చాడనమాట. అది నాకు ఒక తడవ 10 లెవెల్ కిందికి దించేసింది. ఓహో, దేర్ ఈస్ ఎ సిస్టమ్, వీఆర్ నాట్ బియాండ్ ది సిస్టమ్ అని. చెప్పండి. థ్యాంక్ యూ. దట్ ఈస్ ట్రూ. సో అది కూడా ముఖ్యం సార్. అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడున్న ఆఫీసర్లు ఈ పరిధుల్ని ముందే నిర్ణయం చేసుకుంటున్నారు. అంటే ఒకటి పరిధులను నిర్ణయించుకోవటంలే, ఆ పరిధి అడిదిరిగి ఉంది కదా, మనం చాలా కుంగిపోదామని కుంగిపోతున్నారు. అది కుంగిపోతున్నారు. కరెక్ట్. కానీ ఎక్కడైనా కూడా రాజకీయ పరిధులుని అర్థం చేసుకోకపోతే మనం పెద్దగా ఏమీ సాధించలేము. అది కూడా ముఖ్యం. రాజకీయ పరిధి ఎంతవరకు ఉంది, మన పరిధి ఎంత ఉంది, దాంట్లో ఏం చేయగలం, ఎంతవరకు చేయగలం. అసలు యాక్చువల్గా నువ్వు కనుక కలెక్టర్గా పోలేదు అనే విషయం తెలుసుంటే, నేను సిఎస్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి నీకు 2 ఏళ్ళు కలెక్టర్గా పంపించుండేవాడిని. బికాస్ దట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏ ఏజ్లోనైనా కానీ చేయాల్సిన పోస్ట్ అని. వెరీ ట్రూ సార్. అంటే నాకు చాలాసార్లు అనిపించింది అనమాట తిరిగి వచ్చిన తర్వాత. బట్ యూనో మన కెరియర్ అయిపోతుంది. సో దట్ వాజ్ ఎ బిగ్ లెర్నింగ్. నా ఫౌండేషన్ ఆ 9 years నేను ఫీల్డ్లో చేసిన ఎక్స్పీరియన్స్. తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ డైరెక్టర్గా అప్పుడు 5 పిఓలు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీలు అయ్యారు కొంతమంది. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. వాళ్ళతో కలిసి పనిచేయడం, మన ఐఏఎస్ ఆఫీసర్స్తో యాజ్ అ టీమ్ వర్క్ టు రియల్లీ మేక్ ఎ డిఫరెన్స్, టు లిజన్ ఫ్రమ్ దెమ్, టు లెర్న్ ఫ్రమ్ దెమ్. నేను ఎప్పుడు కూడా నేను ఎంత పని చేస్తానో అంత నేర్చుకున్నాను సార్. యాజ్ ఎ లెర్నింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇన్ ది ఇంకొకటి ట్రైట్ ఐ లెర్న్ ఈజ్ టు లిజన్. వినడం ఎంత ముఖ్యం, అవతల వ్యక్తిని మనం చెప్పడం కంటే కూడా వినడం ఎంత ముఖ్యం. నేర్చుకున్న దాన్ని మనం ఎలా అన్వయించుకోవాలి, మనం వెళ్తున్న మార్గాన్ని ఎలా సక్రమంగా దారి మార్చుకోవాలి అనేది ఒకటి.